గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే చాలా వివాదాస్పదంగా మారిన పార్టీ ఫిరాయింపుల కేసు అయితే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. నిన్న గత 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కడియం శ్రీహరి గారు రాసిన లెటర్ తీవ్ర వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ గా కండవాలు కప్పుకొని, పార్టీలో అధికార పక్షంతో కండవాలు కప్పించుకొని వాళ్ళ కూతురికి పార్లమెంట్ లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఎంపీగా గెలిపించుకున్నారు. సో గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల అనర్హత వేటు పడిన తర్వాత ఒక లెటర్ రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచాను, సో నాది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి కడియం శ్రీహరి గారు రాయడంతో సో అటు బీఆర్ఎస్ నేతలు ఇటు కాంగ్రెస్ నేతలు వాళ్ళ వాయిస్ అయితే వినిపించడం జరిగింది. సో ముఖ్యంగా కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే వివాదాస్పదంగా మాట్లాడడం అనే చెప్పుకోవచ్చు. కొంచెం ఘాటుగానే స్పందించారు. 10 మంది ఎమ్మెల్యేలకి ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అనే విధంగా సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా చాలా వివాదాస్పదంగా మాట్లాడడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు కాంగ్రెస్ వాదులేమో మరి మీరు టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ 10 మంది పోతే అప్పుడు గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా అసలు వీటన్నిటిపైన కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకుందాము. ఏంటి కడియం శ్రీహరి గారు ఏంటి పరిస్థితుల వల్ల అలా రాయడం జరిగిందా, లేదు బీఫామ్ తీసుకొని ఆ బీఫామ్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచారు కదా, సో ఆ బీఆర్ఎస్ లోనే ఉంటున్నాడా, మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదనేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సురేష్ గారు ఉన్నారు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు. సో దాని గురించి ఈ కడియం శ్రీహరి గారు నిన్న లెటర్ రాశారు, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, బీఆర్ఎస్ నా పార్టీ అని చెప్పేసి రాయడం జరిగింది, కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాని గురించి అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటన్నా శ్రీహరి గారి పరిస్థితి ఏంటి? ముందు నీ ఆయనకు పోయేలాగా పరిస్థితి, ఇప్పుడు ఆయన పరిస్థితి కరెక్ట్ గా అలానే ఉంది. కడియం శ్రీహరి అప్పుడు యాక్సెప్ట్ చేస్తే బీఆర్ఎస్ లో ఉండే, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే మేము కోర్టు పోతామంటే ఎట్లా పోతారు ఆ కోర్టుకి? అప్పుడు కూడా తెలుగుదేశంలో ఉండే, తెలుగుదేశం నుంచి మీరు బీఆర్ఎస్ కి అనుగుణంగా మీరు వచ్చారు. అప్పుడు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ మీకు కోర్టులో కేసు చేయలే, ఏం చేయలే, నీతి నిజాయితీగా వాళ్ళు పనిచేసారు. మీరేమో కట్టకరంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇలా కోర్టులో మీరు కేసు వేయడం జరిగింది. దానికి అనుకూలంగా మా పార్టీ అధ్యక్షులు రేవంత్ అన్న గారు ఇవాళ కోర్టులో ఏం వాదిస్తారో దానిపైన తీర్పు ఉన్నది. ఆ తీర్పుని మనము అందరూ ఖండించి ముందు నడవాలని చెప్తారు. కానీ దానం నాగేందర్ గారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నారని చెప్తలేరు. కానీ ఆయన ఏమన్నాడో బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉందని అంటున్నారు. కానీ అది వచ్చే ఛాన్స్ ఉందేమో, కానీ ఆడ గెలిచేదే కాంగ్రెస్. బై ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. మరి ఇప్పుడు కడియం శ్రీహరి గారిని ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు? ఒకవైపు నేను బీఆర్ఎస్ అని అంటున్నాడు, ఒకవైపు ఏమో వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేపించి కండవాలు కప్పుకొని మీటింగ్లు కట్టేయండి అయినారు. ఇప్పుడు ఆయన ఎట్లా కాదనుకోవాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా? ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఎంపీ, ఆయన ఎంపీ కదా, జెండాలు పట్టుకొని మరి మీటింగ్లు కట్టండి. వాళ్ళ ఆయన అది జెండాలు అయితే కట్టుకొని వచ్చిండు, కండువాలు వేసుకుండు. రేవంత్ అన్న ఇంట్లో కండువాలు వేసుకుండు. బీఆర్ఎస్ లో ఉన్నది ఎట్లా వస్తారు? అది తప్పుడు వాత. కడియం శ్రీహరిని దాదాపుగా మహేష్ కుమార్ గౌడ్ సాబ్ గారు, మన జగ్గారెడ్డి సార్ గారు వీళ్ళందరూ ఆడతారు. అనుకూలంగా మేము చెప్తున్నాం కదా, వీళ్ళు ఒక టైంలో కాంగ్రెస్ పార్టీని పండుకోబెట్టిన వాళ్ళు, వీళ్లకు పండుకోబెట్టే మొగడు వచ్చిండు. ఎవరంటే యనమల రేవంత్ రెడ్డి అన్న. వచ్చిన తర్వాత వీళ్ళకు తొక్కుంటూ వచ్చిండు. కానీ ఇలా దేవుని దయ వల్ల ఆయన సీఎం అయిండు, మంచి పనులు అవుతున్నాయి. దేవుళ్ళ గుడిలు కట్టిస్తుండు. ఏడైనా మధ్య మడుగులో సేవాలాల్ మహారాజ్ది, మా నాయక్ది సేవాలాల్ మహారాజ్ది ఇంత పెద్ద విగ్రహం పెట్టాలి, ఆడ మొక్కి మీరు మధ్య మడుగు పోవాలని చెప్పి సీఎం సారు. అయితే సీఎం సార్ చెప్పిన మాట ప్రకారం అయితే
పార్టీ అనుకూలంగా పార్టీలో అందరూ ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారిని కాంగ్రెస్ లో ఉన్నాడు అంటారా, బీఆర్ఎస్ లో ఉన్నాడు అంటారా, మీరేమనుకుంటారు? నేను అంటున్నాను కదా, కడియం శ్రీహరి కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరి ఆయనే నేను లేనంటున్నాడు, ఇప్పుడు కేసు అయిందనే. కేసు అయిందని ఆయన ఇట్లా ఉండొచ్చేమో కానీ కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ మరి కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ ఎంపీ కదా. పార్లమెంట్ ఎంపీ ఉన్నప్పుడు ఏం చేయాలి బిడ్డ? పార్లమెంట్ ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డకైతే కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగింది కదా ఆయన, వాళ్ళ బిడ్డ కోసం తిరిగాడు కదా. బిడ్డ అదే అడుగుతున్నారు. అయితే బిడ్డ కోసం అయితే కాంగ్రెస్ పార్టీలో తిరిగిండు. ఇప్పుడు బీఆర్ఎస్ అన్న మీరు చట్టానికి న్యాయంగా నడవండి, చట్టానికి న్యాయంగా నడవండి. ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు లేనని కాదు. చట్టానికి న్యాయంగా నడిస్తే ఏదైనా దారి ఉంటుంది. ఇప్పుడు ఇలా కోర్టులో వేసిరు, కోర్టులో వేస్తే ఏమొస్తుందా? అదే అవి జడ్జీలు చూస్తారు, అని చూస్తారు. రీపోలింగ్ అంటే ఓకే, భయపడేది ఏముంది? మళ్ళీ గెలుస్తారు మీరు, మేమే గెలుస్తాం 100% షూర్. రేవంత్ అన్న ఉన్నాడు 100% షూర్. లెటర్ నా 3 ఎకరాల పొలం రాసిస్తా. గెలవకపోతే నేను గాంధీ భవన్ లో రావడం మర్చిపోతా. 100% రేవంత్ అన్న గెలిపిస్తాను. 3 ఎకరాల పొలము పేదోళ్ళకి ఇచ్చేస్తాను. గెలవకపోతే గెలిచిందనుకో నేను ఏ పని చేయాలో నేను ఆ పని చేపిస్తాను. ఓకే. ఆల్ ఇండియా సేవాదళ్ కోఆర్డినేటర్ కాంగ్రెస్ మెంబర్ ఉన్నారు, సో ఆయన అడిగి తెలుసుకున్నాము. కడియం శ్రీహరి గారి వ్యాఖ్యల పైన అసలు ఏంటి వీళ్ళ అభిప్రాయము, యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, బీఆర్ఎస్ నుంచి జంపింగ్ పైన అభిప్రాయం అడిగి తెలుసుకున్నాము. అన్న నమస్తేనా. నమస్తే. ఈ జంపింగ్ అసలు దాని గురించి ఏమంటారు అన్న? బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి వెళ్ళడము మీరేమనుకున్నారు, కరెక్ట్ అంటారా? అది ఇప్పుడు వచ్చింది కాదు, ఈ ఒక్కసారి వచ్చింది కాదు. అది గత 17 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లకు మారిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లకు మారిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదేం పెద్ద సమస్య ఏమి కాదు. వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు పెద్ద సమస్యను చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేసిందేమో తప్పు కాదు, మిగతా చేసింది తప్పు అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది కోర్టుకు పోయినా చెల్లది. ఇప్పుడు స్పీకర్ గారు కూడా 5 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు, కాబట్టి ఇంకో 5 మంది కూడా అది క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. దీనికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. అయితే కడియం శ్రీహరి గారు లెటర్ రాశారు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను ఆయన, కాంగ్రెస్ కాదు అని. మరి వాళ్ళ కూతురు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు, కండవాళ్ళు కప్పుకున్నారు సీఎం సార్ తో. మరి ఇదంతా ఎలా చూస్తారు? అది ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది. ఇప్పుడు కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాకపోతే ఆయన ఉద్దేశం ఏందో ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేంత మనకు లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కూతురు మాత్రం కాంగ్రెస్, ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ గురించి మనం మాట్లాడేంత లేదు. కాకపోతే బై ఎలక్షన్ వచ్చినా గానీ గెలిచే సత్తా కడియం శ్రీహరికి ఉంది, దానం నాగేందర్ గారికి ఉంది. నాగేందర్ గారు రెడీగా ఉన్నారు, రాజీనామా చేయడానికి నేను రెడీ, నాకు ఈ గెలిపోవటంలో కొత్త కాదు, 11 సార్లు పోటీ చేసి గెలిచిన అని చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడారు. ఈ ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ అన్న రాజీనామా చేసినా గెలుస్తారు, కడియం శ్రీహరి గారు రాజీనామా చేసినా గానీ గెలుస్తారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోంది వాళ్ళు దోసుకున్న సొమ్మంతా పక్కకు పెట్టి ఇది తప్పుదో బట్టి ఏనైతే ఈ ఎమ్మెల్యేల గురించి ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే బాగుంటదని నా యొక్క అభిప్రాయం. ఓకే, మరి ఎందుకు చేయట్లేదు? రాజీనామా చేసి గెలుస్తారు కన్ఫామ్ ఉంది, మరి రాజీనామా చేసి పార్టీలోకి రావచ్చు కదా కాంగ్రెస్ లోకి. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు కోర్టు డిసిషన్ ఏం తీసుకుంటది, స్పీకర్ గారు ఏం తీసుకుంటారు, తీసుకుందంటే అయిపోయినట్టే కదా. అదేముండదు, అంత ఈజీగా ఏముండదు. కానీ ఇంకా ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కేటీఆర్ గారికి మనం మనవి చేస్తున్నాం. కేటీఆర్ గారు వాక్యాల మీద మీరు ఏమనుకుంటున్నారు? సిగ్గుమాలిన వాళ్ళు, సిగ్గు తప్పిన వాళ్ళు, చచ్చిపోండి దీనికంటే ఏం ఉపయోగం అన్నట్లు మాట్లాడారు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల గురించి. ఆయన రోజు పూటకు 10 అబద్ధాలు ఆడతాడు. ఫస్ట్ ఆయన సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా పూటకు 10 మాటలు మాట్లాడతాడు. పొద్దుగా లేచి నుంచి అబద్ధాలే, ఏ మాట మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతాడు. కాబట్టి ఆయన సక్కమైన లెక్క మాట్లాడవద్దు. ఆయన చేసేది అన్ని తప్పులే.
కాబట్టి ఇవన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఆయన మాట్లాడిన మాటలన్నీ ఆయనకే వర్తిస్తాయి. నమస్తే అన్న. నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కడియం శ్రీహరి గారు నేను కాంగ్రెస్ లో లేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది. అనర్హత వేటుకు భయపడి రాశారా లేదా నిజంగానే బీఆర్ఎస్ కి వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా? చూడండి, ఇప్పుడు శ్రీహరి గారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాట వాస్తవం, నేను కాదనట్లేదు. గెలిచిన తర్వాత వాళ్ళ నాయకత్వం నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే కేటీఆర్ గారు పిటిషన్ వేయడం వల్ల అది సాధ్యపడలేదు. కాబట్టి అతను బీఆర్ఎస్ నుంచే గెలిచానని చెప్తున్నాడు. అందులో తప్పేముంది? బీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచాడు అతను. బీఆర్ఎస్ లోనే ఉన్నా కాంగ్రెస్ లోకి పోలేదు అని అంటున్నాడు కదా. అతను బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, కానీ కేటీఆర్ కేసీఆర్ నాయకత్వం నచ్చక అతను మధ్యస్థంగా ఉండిపోయాడు. లేడు, వాళ్ళ కూతురికి కాంగ్రెస్ లో టికెట్ ఇప్పించాడు, కండవా చేసుకున్నాడు సార్ చేతుల మీదుగా. చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన మాట వాస్తవము, కానీ ఇక్కడ కేటీఆర్ నాయకత్వం నచ్చక వారి కుటుంబ కలహాలు నచ్చక అతను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేసిండు. కాకపోతే ఆ కోర్టు వివాదం వల్ల అతనికి సాధ్యపడలేదు. కాబట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్నాడు. వేరేదేం లేదు. మొత్తానికి ఆయన కాంగ్రెస్ తరఫున అంటారు, బీఆర్ఎస్ లో ఏమో అసలు మా దాంట్లో లేడు, సిగ్గుచేరం ఉండాలా మా దాంట్లో చెప్పుకోవడానికి కేటీఆర్ గారు అతను అప్పట్లో వాళ్ళు 80 సీట్లు గెలిచినా కూడా 18 మంది ఎమ్మెల్యేలను అతను తీసుకున్నాడు. మరి అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు? అప్పుడు నీకు సిగ్గు లేదా? అప్పుడు 18 మంది ఎమ్మెల్యేలను నువ్వు తీసుకున్నావు కదా, అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు నీకెందుకు సిగ్గు వస్తుంది? అది తప్పది. తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నాయకులు నచ్చక పార్టీలు మారుతారు, అది సహజమే, అది ఎక్కడైనా సహజమే. అంటే ఒక పార్టీలో ఇప్పుడు తెలిసి బీఆర్ఎస్ ప్రజల నమ్మకాన్ని దెబ్బకొట్టినట్టే కదా. ఆ పార్టీ నుంచి ప్రజలందరూ ఆ పార్టీ నుంచి ఓటేశారు పార్టీని చూసి. చూడండి, ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడరండి, ప్రజలు అభివృద్ధి చూస్తారు. మీరు ఈ నాయకుడు మాకు ఈరోజు పనిచేశాడా లేదా అని చూస్తారు తప్ప ఆ పార్టీ నుంచి గెలిచాడా ఈ పార్టీ నుంచి గెలిచాడా విషయం కాదు. వారి నియోజకవర్గంలో వాళ్ళు ఎంత ఉందగా పనిచేశారు, ఎంత ఉందగా అభివృద్ధి చేశారు అనేది ఒక వ్యక్తిని చూసి ఓటేస్తారు తప్ప ఒక పార్టీని చూసి ఓటేయరు. ఇప్పుడు ఖచ్చితంగా మరి ఇదే రాజీనామా చేస్తే మరి ఎలా ఉంటుంది పరిస్థితి? స్టేషన్ కనుపూరు, అదేవిధంగా ఖైరతాబాద్. చూడండి, మీరు చూస్తున్నారు, జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మా కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రపంచం మొదలైంది. జూబ్లీహిల్స్ కానీ, కంటోన్మెంట్ కానీ, మొన్న పంచాయతీ ఎన్నికలు కానీ మేము వరుసగా గెలుచుకుంటూ వస్తాం. కేటీఆర్ నాయకత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది. ఇది 100కి 100 పాళ్ళు నిజం. కేటీఆర్ కేసీఆర్ని ఈరోజు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా నాయకులందరూ మా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు తప్పకుండా. ఇప్పుడు చూడండి, మీరు జూబ్లీహిల్స్ నుంచి బై ఎలక్షన్ జరిగినా వచ్చే ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి ఇదేమంటారు, ఈ కేసు ఏమైంది అంటారు, మీరేమనుకుంటున్నారు? చూడండి, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు, సమయం తీసుకుంటారు, ఈలో ప్రభుత్వం అయిపోతుంది, అదంతా మామూలే. మీకు తెలియదు ఏముందండి, వాళ్ళకి సిగ్గు ఉండాలి. గతంలో వాళ్ళు కూడా 18 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదా, వాళ్ళు కరెక్ట్ అయితే వేరే వాళ్ళు కూడా కరెక్ట్ అని చెప్పాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు